హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం క్యాన్సర్ను కనిపెట్టే మైక్రో రోబోట్స్ గురించి తెలుసుకుందాం. శరీరంలో క్యాన్సర్ నిర్ధారణ బయాప్సీ ద్వారానే సాధ్యమని మనకందరికీ తెలుసు. అయితే శరీరం మీద ఎలాంటి కోత లేకుండా అప్పటికప్పుడే క్యాన్సర్ను పసిగట్టే మైక్రో రోబోట్స్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. కోతకు ఆస్కారం లేకుండా 3D స్కాన్ ద్వారా పెద్దపెగు క్యాన్సర్ను ఖచ్చితంగా పసిగట్టే మైక్రో రోబోట్స్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు పెద్దపెగు క్యాన్సర్ను నిర్ధారించడం కోసం పేగుల్లోకి చేరుకుని ముక్కను సేకరించి బయాప్సీ చేయవలసి వస్తోంది. దీని ఫలితం చేతికి అందడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. కాబట్టి క్యాన్సర్ చికిత్స ఆలస్యమై వ్యాధి మరింత ముదిరిపోయే ముప్పు పెరుగుతోంది. ఇలా వ్యాధి నిర్ధారణ చికిత్సల కోసం వేచి చూసే సమయాన్ని తగ్గిస్తూ లీడ్స్, గ్లాస్గో, ఎడిన్బర్గ్ శాస్త్రవేత్తలు తాజాగా ఈ మైక్రో రోబోట్స్ను అభివృద్ధి చేశారు. సర్జరీ ద్వారా క్యాన్సర్ సోకిన కణజాలాన్ని సేకరించడానికి బదులుగా ఈ మైక్రో రోబోట్స్ శరీరంలోకి పాకుతూ వెళ్ళి క్యాన్సర్ సోకిన భాగాల చిత్రాలను వైద్యులకు అందిస్తాయి. 20 మిల్లీమీటర్ల పరిమాణాన్ని కలిగి ఉండే వొలాయిడ్ మ్యాగ్నెటిక్ ఎండోస్కోప్ రోబోట్స్ క్యాన్సర్ సోకిన భాగాన్ని, క్యాన్సర్ గడ్డ పరిమాణాన్ని కనిపెట్టడంతో పాటు ఒకే ప్రయత్నంలో సూటి చికిత్సను కూడా అందించే సాంకేతిక సహాయకారులుగా ఉపయోగపడే వీలున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈరోజు మనం క్యాన్సర్ను కనిపెట్టే మైక్రో రోబోట్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.